సార్ గత పరిపాలన జగన్మోహన్ రెడ్డిని పరిపాలన ఎలా ఉంది? 50 రోజులు రూలింగ్ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి అప్పుడే అనేస్తున్నాడు కదా, రౌడీ పాలన అనేస్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక సైకో. వాస్తవాలు పక్కన పెట్టి వాస్తవాలు చెప్పుకుంటే ఆయనకు పుట్టగతులు ఉండవని చెప్పి ఇదివైనటువంటి ప్రచారం చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా వాడు చేయలేనటువంటి గొప్పతనం ఏంటంటే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అన్న మాట ప్రకారంగా కూటమి కానీ బాబు గారు కానీ ఇచ్చిన మాట ప్రకారంగా ఇచ్చేస్తుంది. నిన్న కూడా ఇంటింటికి వెళ్ళి 94% కంప్లీట్ చేశారు. ఇంటింటికి తిరిగి 64 లక్షల మంది పెన్షనర్స్ ఉంటే ఇంటింటికి తిరిగి ఇచ్చారు. వాడు ఏమైనా చేశాడా? 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడం గగనమైంది. మరి బాబు గారు ఏమన్నారు? నేను రాగానే 4000 ఇస్తా అన్నాడు. అంతేకాకుండా 3 నెలలు ఏరియర్స్ ఇస్తానన్నాడు. 7000 రూపాయలు పట్టుకు ఇంటికి వెళ్ళి ఇచ్చారు. మళ్ళీ ఈ నెల 1 తారీఖునే మళ్ళీ పెన్షన్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అన్నీ కూడా సాక్షి పేపర్ ఏదైతే చెప్తే అదే మాట్లాడతాడు తప్పితే తెలుగుదేశం ప్రభుత్వంతో అది ఏమీ కాదు. ఆయనతో పోల్చుకోవద్దు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మార్చారా? అన్నమాట నిలబెట్టుకున్నాడు కదా. వీడు చేసిన పని ఏంటి? అలాగే మరి నన్ను ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ మాదిగల ఇష్యూలో వాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దానికి ఎష్యూరెన్స్ ఇచ్చారు. దానికి మద్దతుగా ఈరోజు సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి మాదిగలకి అది కల్పించింది రిజర్వేషన్. దాన్ని సహించలేక ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతుంది. సుప్రీంకోర్టు ఏమిచ్చిన జడ్జిమెంట్లో ఏ రాష్ట్రమైనా తీసుకునే అధికారాలు ఉన్నాయని కూడా క్లియర్గా చెప్పింది. మరి ఇటు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? ఇది ఒక మంచి పనే కదా. ఈరోజు వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇటు పెన్షనర్స్ కానీ ఇటు కానీ అటు రైతులకు కూడా మరి 9 గంటల కరెంటు 9 గంటల కరెంట్ డే టైం ఇస్తానని చెప్పాడు. రైతులను ఆదుకుంటా అన్నాడు. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సూపర్ 6 అనేది క్లియర్గా ఆయన చేస్తాడు. వాడు నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేస్తే బాబు గారు సూపర్ 6 ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్తున్నాడు. ఆడవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు అన్నాడు. ఇప్పుడు బస్సులు కూడా మరి మిగతా రాష్ట్రాలకు పంపించి అక్కడ ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందో దాని మీద ఎంక్వైరీ పెడుతున్నాడు. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు. మద్యపాన నిషేధం కూడా అక్టోబర్ నుంచి దాన్ని చేస్తున్నాడు. మద్యాన్ని ఈ దొంగ ఇవన్నీ మద్యాలన్నీ తీసి స్వచ్ఛంగా మంచి మద్యం వచ్చేటట్టు రేట్లు కూడా కంట్రోల్ చేసి వాళ్ళకి అక్టోబర్ 1 నుంచి అది కూడా ఆరోగ్యం పాడవకుండా మంచి మద్యాన్ని కూడా ఆయన ఇవ్వడానికి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇది బీసీల కోసం. మరి బీసీలకి సంవత్సరానికి ఆయన 30 లక్షల చొప్పున 5 సంవత్సరాలు 150 లక్షలు బీసీల కోసం కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? మహిళలకి మళ్ళీ డాక్రా మహిళలకు కూడా వాళ్ళకి ఏదైతే అప్పులు ఉన్నాయో అప్పులన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పాడు. ఇలా ప్రతి ఒక్కటి అటు స్కూల్స్కి చూస్తే వీడు అన్నీ భోజనాలు కూడా సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసి భోజనాలు కూడా మార్చి అన్ని చక్కగా చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఎక్కడికడితే ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అటు పోలవరానికి కానీ ఇటు అమరావతికి కానీ మరి అటు రైల్వే జోన్లు కానీ ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ అన్నింటిలో కూడా మరి నిధులు కేటాయించిందంటే ఎందుకు చేస్తుంది? ప్రభుత్వం చేసేటువంటి మంచిదానాన్ని దృష్టిలో పెట్టినే చేస్తాం. సార్ ఎలా అనిపిస్తుంది సార్? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినప్పుడు కూటమి ప్రభుత్వం చూశారు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగం అనేది కామన్గా ఉంటుంది మన రాష్ట్రంలో. దీని మీద మీ అభిప్రాయం? నిరుద్యోగం అంటే ఇప్పుడు ఒకటి బిజినెస్లు నిరుద్యోగం. ఇప్పుడు ఏదైనా కంపెనీస్ వచ్చాయంటే ఉద్యోగాలు వస్తాయి. ఒకటి మనం చేంజ్ ఏం చూస్తున్నాము అంటే ఈయన వచ్చినాక ఒక వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొంచెం ఒక ఊపు వచ్చింది ఈయన వచ్చినాక. సో డెఫినెట్గా ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఇంకేంటి బిజినెస్లు డెవలప్ అవుతాయి. మీరు చూస్తుంటే బిల్డింగులు కూడా కన్స్ట్రక్షన్ పెరిగింది ఈ మధ్యకాలంలో. ఇంతకుముందు స్తబ్దతగా ఉన్నది ఇప్పుడు బాగా పెరిగింది. సో అది ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ గ్రీవియన్సెస్ ఏంటంటే ఇది ఒకవేళ కలెక్టర్లు కానీ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వల్ల కాకపోతే వాళ్ళే ఇక్కడికి రావాలి. ప్రతి చిన్న విషయానికి ఇక్కడికి వచ్చేసారనుకోండి, ముఖ్యమంత్రి గారు అన్ని పనులు చేస్తే ఇంక మిగతా సిస్టమ్ ఎందుకు? మంచి పనులు ఒక ఎస్కలేషను అంటే ఒక చిన్న దగ్గర కాకపోతే మేనేజర్ దగ్గరికి వెళ్తుంది, మేనేజర్ దగ్గర కాకపోతే చీఫ్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. అంతేనా? ఇప్పుడు ప్రతి వాళ్ళు చీఫ్ మేనేజర్ దగ్గరికి వచ్చారనుకో, కింద వాళ్ళకి పనే ఉంది. వీళ్ళు కాకపోతే మా పరిధిలో లేదు, ఇది సీఎం గారే చేయగలరు అనే వాటికి ఇక్కడికి రావాలి. సో ఒకళ్ళను చూసి ఒకళ్ళు లేకపోతే సీఎం గారితో ఫోటో దిగాలని కొంతమంది ఇలా రావడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడిపోతారు.
నాయకులు ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు అమరావతి అనేది ముందుకెళ్ళిద్ది అంటారా? ఏ గవర్నమెంట్లోకి అలాగ ఉండిపోద్ది అంటారా? కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేశారు. వెళుతుంది కదా, స్టార్ట్ అయింది కదా. నిన్న ఐఐటి వాళ్ళు నిపుణులు వచ్చారు, పరిశీలిస్తున్నారు. డెఫినెట్గా వెళ్తుంది. అది ఒక అమరావతి అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కింద ఆయన తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది 5 సంవత్సరాల క్రితం? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటది సంక్షేమాన్ని నమ్ముకున్నాడు ఆయన. అంటే సంక్షేమం ఇస్తే నాకు ఓట్లు, సంక్షేమం ఇచ్చిన వాళ్ళు నాకు వేస్తే చాలు అనుకున్నాడు. డెవలప్మెంట్ని పట్టించుకోలేదు. పేదలు అంటే డబ్బులు లేవు. ఎప్పుడైనా సరే ఒక సైకిల్కి 2 చక్రాలు ఉంటాయి. 2 చక్రాలు బాగుంటేనే వెళ్తుంది ముందుకి. ఒక చక్రం బాగుండి ఇంకో చక్రం వంగిపోతే వెళ్ళదు కదా. కాబట్టి 2 బ్యాలెన్స్ చేయాలి. మనకు బీపీ ఉంటుంది, తక్కువైనా లో బీపీ అంటాం, ఎక్కువైనా హై బీపీ అంటాం. అది బ్యాలెన్స్లో ఉండాలి. అలాగే అక్కడ కూడా ఆయన బ్యాలెన్స్లో పెట్టుకోవాలి. కొంచెం అంటే అది ఆ స్కిల్ ఉండాలి. ఇప్పుడు ఈయన వచ్చినాక ఎలా జనరేట్ అవుతుందంటే చాలామంది డొనేషన్స్ ఇస్తున్నారు. సీఎం దీనికి ఫండ్కి కానీ వీటికి చాలామంది డొనేషన్స్ ఇస్తున్నారు. కాబట్టి అలాగే జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరు 10 రూపాయలు ఇస్తే ఎంత అయిపోతుంది? ఒక్కటి అమరావతి కట్టేటప్పుడు చంద్రబాబు గారు స్కూల్ పిల్లలు కూడా ఒక ఇటుకి వచ్చు 10 రూపాయలు అని పెట్టాడు కదా. 5 కోట్ల మంది 10 రూపాయలు ఇస్తే ఎంత అవుతుంది? అలా జనరేట్ చేయాలి ఇన్కమ్. ఊరికి పంచిపెట్టడం ఒకటే కాదు. ఇటు ఇన్కమ్ ఇటు ఉండాలి, అటు పంచాలి.